అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వస్తున్న ముఖ్యమైన కథనాలేంటి, ఆ కథనాల వెనక అసలు కథలేంటి, వార్తల వెనక వాస్తవాలేంటి, ఇట్లాంటి వాటి మీద మనం విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే మనం సాక్షితో స్టార్ట్ చేస్తే ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి కథనం ఈ పత్రికలో హైలైట్గా వచ్చింది. దయలేని బాబు దగా పాలన, చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్మెయిల్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు. పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలు, ఆ తర్వాత మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా ఆయన యాత్ర సాగింది. ఈ సందర్భంగా దాదాపుగా రోడ్డు వెంబడి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లారు. భారీగా పోలీసు ఆంక్షలు పెట్టినా జనం వచ్చారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ చెప్పుకుంది. అదే సమయంలో ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. ఒకటి, రైతులు పంట నష్టపోయిన తర్వాత ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎందుకు ఒక్క రోజులో ముగించారు? ప్రభుత్వం సమాధానం చెప్పిన దాఖలాలు 28, 29 తారీఖుల్లో వర్షాలు కురిస్తే 30, 31 తారీఖుల్లోగా మొత్తం ఎన్యూమరేషన్ అంటే పంట నష్టం, ఏ రైతు ఎంత నష్టపోయారు అన్నది పూర్తి చేసేయాలి అన్నట్టుగా అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. ఒక్క రోజులో ఫీల్డ్లో ఉన్నటువంటి సిబ్బంది పొలాలకు వెళ్ళి అక్కడ ఎంత పంట నష్టపోయింది అన్నది అంచనా వేయడం సాధ్యమేనా అంటే దీని వెనక చాలా పెద్ద మతలబు ఉంది. భారీగా అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నారు. నిజంగా పంట నష్టపోయిన రైతులకు కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలకి భారీగా ప్రయోజనం సమకూర్చేలా ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ సాగింది అన్నది జగన్మోహన్ రెడ్డి మాట. దీనికి ప్రభుత్వ సమాధానం ఏంటి? మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది అని జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది 3.5 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని కోసే ప్రయత్నంలో ఉంది. ఎంత విడ్డూరం అంటే ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికన్నా చివరికి ఎన్యూమరేషన్ తర్వాత అధికారిక లెక్కల్లో తుది లెక్కల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో మిర్చి పంట దాదాపుగా 25,000 ఎకరాల్లో నష్టం వాటిల్లింది మోంతా తుఫాను మూలంగా అని ప్రాథమిక అంచనా. కానీ తుది లెక్కల్లో ఎంతో తెలుసా? కేవలం 80 ఎకరాలు. అంటే 25,000 ఎకరాల్లో నష్టం వాటిల్లింది అని ప్రాథమిక అంచనాలో పేర్కొంటే తుది లెక్కల్లో అది ఎంత విడ్డూరంగా 80 ఎకరాలకి పరిమితం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది చూడండి. మరి ఇట్లా జరిగితే ఇక రైతుల పరిస్థితి ఏంటి అని నిన్న విపక్ష నేత ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకి నష్టపరిహారం ప్రకటించిన దాఖలాలు లేవు. మరి ఎప్పటికి ప్రకటిస్తుంది? ఇప్పటికే తుఫాన్ వచ్చి వారం అయ్యింది. గత వారం ఇదే సమయానికి తుఫాన్ తీరాన్ని తాకుతోంది. మరి ఇలాంటి సమయంలో వారం గడిచిన తర్వాత కూడా నష్టపరిహారం ప్రకటించకుండా ఎన్యూమరేషన్ 24 గంటల్లో పూర్తి చేసాం, తుఫాను తాకిడి లేకుండా సన్మానాలు చేసుకున్నాం. ఇది కాదు కదా, రైతుని ఎంత మేరకు ఆదుకున్నారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇప్పటివరకు రైతుకి సహాయం ప్రకటించిన దాఖలాల్లో ఎవరు వచ్చి చూసింది లేదు. పడిపోయిన పంటలను చూడమన్నా ఒక్కరూ రావట్లేదు. దెబ్బతిన్నట్లు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనబోమంటున్నారు. వరి పొలాల్లో వైఎస్ జగన్ ఎదుట అన్నదాతల ఆక్రోశం. ఎవరైనా ఒక రైతు ఎకరంలో ఒక 20%, 30%, 50%, 70% పంట నష్టపోతే ఆ మేరకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ ఏదో ఒకటి అందిస్తే ఆ మేరకు అందింది కాబట్టి ఇక మీ సర్వే నెంబర్లో ధాన్యమే కొనుగోలు చెయ్యం, సిఎంఆర్లో ఆ పేరే లేకుండా చేస్తాం, బ్లాక్ చేస్తాం అన్నట్టుగా ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. రైతుని ముంచేసే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు. కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో రిటైర్ అయినటువంటి సిబ్బందికి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వకుండా తాత్సార్యం చేసిన దాని మీద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, అది వారి హక్కు, ఆస్తి. రిటైర్మెంట్ సంబంధించినటువంటి టెర్మినల్ బెనిఫిట్స్
ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అది హక్కు. ఏళ్ల పాటు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అవి ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్భాగం. 4 ఉద్యోగుల బెనిఫిట్స్ను 10% వడ్డీతో చెల్లించండి. రాష్ట్ర ప్రభుత్వం డీసీసీబీలకు హైకోర్టు ఆదేశం. ఇంతకాలంగా చెల్లించకుండా తాత్సారం చేసి వాళ్ళు కోర్టుకి హాజరయ్యేటంత వరకు కాలయాపన చేశారు కాబట్టి 10% ఇంట్రెస్ట్ రేటుతో వాళ్ళకి చెల్లించండి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా, వీళ్ళు కోఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ కోసం కాళ్ళు అరిగేలా, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇట్టా ఎంతకాలం? వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాలు ఇవ్వడం, కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాతే ప్రభుత్వాలు కదలడం, ఏమనాలి దీన్ని? ఇదెక్కడి ధోరణి? ఉద్యోగిని 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేయించుకుని, సర్వీస్ తర్వాత రిటైర్మెంట్ అయితే దాని తాలూకా బెనిఫిట్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ వేధిస్తుంటే కోర్టులను అందరూ ఆశ్రయించాలనా? ఇలా కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే ఇచ్చే పరిస్థితా? ఎంత దారుణమైనటువంటి స్థితిలో మనం ఉన్నామో చూడండి. ఇక కృష్ణా తీరం జన తరంగం, జననేత జగన్కు అడుగడుగున బ్రహ్మరథం. జగన్కి జనాలు ఎక్కడికి వెళ్ళినా అనివార్యంగా భారీగా వస్తున్నారు. మొదట్లో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు ఇలాంటి జిల్లాల్లో వచ్చారు. కానీ కోస్తా జిల్లాలకు వచ్చేసరికి కొంత భిన్నంగా ఉండొచ్చు అని అంచనా వేశారు. కానీ మొన్నటి నెలలో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన సమయంలో, తాజాగా తుఫాను బాధిత రైతాంగ పరామర్శ కోసం అంటూ కృష్ణా జిల్లా పర్యటనలో కూడా జనాలు భారీ స్థాయిలో వెల్లువెత్తారు. పోలీసులు ఆంక్షలు పెట్టారు, అడ్డంకులు పెట్టారు, అనేక రకాల నిబంధనల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల అది తీవ్రస్థాయికి కూడా చేరింది. ఇలాంటివన్నీ ఎన్ని జరిగినా జనం, రైతులు, ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత పర్యటనలో రాకుండా యంత్రాంగం అడ్డుకోలేకపోయింది. భారీ సంఖ్యలో జన ప్రవాహం అయితే కనిపిస్తోంది. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అంటే జగన్కి జనంలో ఆదరణకి డోకా లేదు అన్నట్టుగా ఈ వస్తున్నటువంటి జన సమూహం చాటుతోంది. కానీ మరి వాళ్ళందరినీ రాజకీయంగా మలుచుకునేది ఎట్లా అన్నదే ఆ పార్టీలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయత్నం. మరి ఇప్పటికీ చేస్తారో, ఎట్లా ఈ జన ప్రవాహాలని రాజకీయ ప్రయోజనాలు తగ్గట్టుగా మలుచుకుంటారో ఆ పార్టీకే తెలియాలి. ఇక ఛత్తీస్గఢ్లో ఢీకొన్న రైళ్లు, 8 మంది మృతి, 14 మంది గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. బిలాస్పూర్ సమీపంలో ఘటన. రోడ్డెక్కితే ధీమా లేదు, ఇంట్లో గ్యారంటీ లేదు, గుడిలో ప్రశాంతత అసలే లేదు. ఎక్కడ సాధారణంగా సామాన్యంగా జీవనం సాగించాలంటే ఏ రీతిని నడవాలా? చాలా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు. వరుస ప్రమాదాలు గడిచిన కొన్ని వారాలుగా చూస్తుంటే ప్రమాదాల్లోనే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. కర్నూలులో బస్సు ప్రమాదం, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం, దానికి ముందు ఆలయంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట, ఇప్పుడు రైళ్ల ప్రమాదం. ఇలా రోజు ఇలాంటి వార్తలతోటి రక్త తాండవం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మరి వీటికన్నిటికీ ప్రభుత్వాలు ఎప్పుడు చెక్ పెడతాయో? రైల్వే ప్రమాదాలు నివారించే మార్గం ఉంది, కవచ్ ఉపయోగించాలా. కవచ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేదు. అంటే ప్రజలు ప్రాణాలు పోతున్నా సహిస్తోంది, కానీ కవచ్ అనే యంత్రాంగాలు ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే ప్రమాదాలు నివారించే మార్గం ఉన్నా దాని మీద దృష్టి పెట్టేదానికి సిద్ధం కావట్లేదు. ఏమనాలా? ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద ఎంత శ్రద్ధ ఉన్నట్టు, ఎంత చిత్తశుద్ధితో సాగుతున్నట్టు. మాటలేమో కోటలు దాటితే బుల్లెట్ రైలు వచ్చేస్తుంది, ఇంకా హై స్పీడ్ రైల్వే వ్యవస్థను తీసుకొస్తున్నాం, ఇలాంటి మాటలు ప్రకటనలు చేస్తారు. ఎక్కడ వందే భారత్ రైలు ఉంటే అక్కడల్లా వెళ్ళి జెండా ఊపొస్తారు. కానీ మరి ప్రజల ప్రాణాలకి భరోసా ఎక్కడా? రైల్లో ప్రయాణం కూడా ఇలాంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తే ఇంకెట్లా? మరొక ముఖ్యమైనటువంటి కథనం. మంగళవారం మరో 3,000 కోట్ల రుణం. 17 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 2,27,000 కోట్ల రూపాయల అప్పు. అప్పట్లో చంద్రబాబు ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆంధ్ర, అప్పుల ఆంధ్ర అన్నట్టుగా మార్చేస్తున్నారు. చూడండి ఎలాంటి పరిస్థితి. అప్పులు అసలు మంగళవారం వస్తే
అప్పు చేయకుండా ఏ మంగళవారం అయినా మినహాయించేస్తారా అని ఎదురు చూడక తప్పని పరిస్థితి వస్తుంది. ఒక్క నెల అయినా అప్పుల జోలికి పోకుండా గట్టెక్కేస్తారా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతగా అప్పుల పరంపర నడుస్తుంటే సిబ్బందికి మాత్రం సకాలంలో జీతాలు ఇస్తున్న దాఖలాలు లేవు. చంద్రబాబు చెప్పారు 1వ తారీఖునే మేము వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు జీతాలు ఇచ్చారో తెలిసేది కాదు అన్నట్టు చెప్పుకొచ్చారు. మరి ఈ నెలలో నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున జీతం ఇచ్చారా? పోనీ 2వ తారీఖున ఇచ్చారా? 3, 4వ తారీఖులు గడిచిపోయినా సరే అనేక మందికి జీతాలు రాలేదన్నది మర్చిపోయారా? అప్పులేమో పెద్ద అప్పుల కుప్ప పోగేస్తున్నారు, భారీగా అప్పులు చేస్తున్నారు. అప్పులు తెచ్చే ఆఖరికి సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతే 1వ తారీఖున ఇస్తానని చెప్పిన జీతాలు 4వ తారీఖు నాడు కూడా ఇవ్వకపోతే ఏమనాలి? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సిబ్బందికి 4వ తారీఖు కూడా జీతాలు క్రెడిట్ కాలేదు. నిన్న మంగళవారం అప్పులు వస్తే ఈవేళ బుధవారం జమ చేస్తారేమో అన్నట్టుగా మారింది. అప్పులు వస్తే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో రాష్ట్రం ఉంటే ఇక ఏ విధంగా సంపద సృష్టించినట్టు? సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అయితే అప్పుల మయంగా మార్చేస్తున్నారు. రోజు ఇలాంటి అప్పుల గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయని రోజు లేదు. మంగళవారం అంటే అప్పుల వారం అయిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏమో రోజు రాసుకొచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? జగన్మోహన్ రెడ్డి చేస్తేనే అప్ప, చంద్రబాబు చేస్తే దాని రుణ సమీకరణ లేదంటే సంపద సృష్టి ఇలా ఏదో పేరు పెట్టి సరిపెట్టుకోవాలనా? ఏమనాలి దీన్ని? ఆ ద్వంద్వ నీతి ఏంటి? అయిన వాళ్ళు ఉంటే ఒకరా, కాని వాళ్ళు అయితే మరోలా. ఇది ఎక్కడి కథనాలు? అప్పుడు సాక్షి కూడా రాయలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నప్పుడు సాక్షి రాయలా. ఇప్పుడు రోజు సాక్షి అప్పుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తోంది. ఏ మీడియా ధోరణి మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పులు ఎప్పుడెప్పుడు ఎంతెంత తెచ్చారు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా బడ్జెట్లో అప్పులు 1,40,200 కోట్లు. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మరొక 4 నెలలు గడువు ఉంది. అంటే ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్క బడ్జెట్లో మనకు దాదాపు 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి ఉంటే మొత్తం బడ్జెట్ అప్పులన్నీ పూర్తిగా 100% అప్పులు చేస్తూ మళ్ళీ అదనంగా అప్పులు తీసుకొచ్చేదానికి కార్పొరేషన్ని ఆశ్రయిస్తున్నారు. కార్పొరేషన్లో మొత్తంగా 55,383 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా రాజధాని పేరుతో అప్పులు, అమరావతి కోసం అంటూ ఇప్పటికి 31,000 కోట్ల రూపాయల అప్పు. నిన్న మళ్ళీ ప్రపంచ బ్యాంకు అంతా కలిపి 32,500 కోట్ల రూపాయలకి అంగీకారం తెలిపారు. అంటే దాదాపుగా 62,000 కోట్ల రూపాయలకి అప్పులు చేరిపోతున్నాయి. అంటే అప్పుల పరంపర ఎంతగా సాగుతుందో, ఎంత పెద్ద మోతాదులో నడుస్తుందో. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో 2,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేర్చేశారంటే అప్పులు ఎంత పెద్ద స్థాయిలో నడుస్తున్నాయో మనం చూసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి కథనాల్లో మనం చూస్తే ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాల్లో మరో ట్రావెల్ బస్సు దూకుడు, మితిమీరిన వేగంతో వ్యాన్ ఢీకొట్టి బోల్తా, మహిళా టెక్కి దుర్మరణం. సత్యసాయి జిల్లాలో రోజు బస్సు ప్రమాదాలు జరగని రోజే లేదన్నట్టుగా మారింది. ప్రజాసేవకు దక్కిన గౌరవం, విశిష్ట ఫెలోషిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి, హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు. చాలామంది రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్న నాయకులకి అవార్డులన్నీ అధికారంలో ఉన్నప్పుడే వస్తూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అవార్డులు రావు. మరి దాని వెనక మతలబేంటో జనాలకి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్. ఆయన కూడా అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆయన భార్య నిర్వహణలో ఉన్నటువంటి సంస్థకి అవార్డు వచ్చింది. లండన్లో ఆమె అవార్డుని స్వీకరించారు. దానికి సంబంధించినటువంటి కథనం. జగన్ షో, జనం పాటలు, రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన. వైసీపీకి బలమే లేదంటారు, మరి బల ప్రదర్శన అంత పెద్ద స్థాయిలో చేసిందని ఆంధ్రజ్యోతి ఎట్టా రాసింది? నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళారు. పర్యటనలో పలానా డిమాండ్లు చేశారు. ప్రభుత్వం రైతుకి తక్షణమే నష్టపరిహారం ప్రకటించకపోతే రైతులకు అన్యాయం జరిగితే రోడ్డెక్కుతామని హెచ్చరించారు. ఇదంతా వార్తకు కన్నా ఆంధ్రజ్యోతిలో వ్యాఖ్యానం మిన్న. చూడండి, ఆంధ్రజ్యోతి తన అభిప్రాయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసిన విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తిరిగారు, ఏం మాట్లాడారు, ఏం డిమాండ్ చేశారు, ప్రభుత్వం వైఫల్యాలు ఎక్కడెక్కడ ఎండగట్టారు, దానికన్నా ముందు వ్యాఖ్యానం. న్యూస్ కాదు, వ్యూస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం అనడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టు. కృష్ణా జిల్లా నిడుమోల్లో రోడ్ షో నిర్వహిస్తూ అభివాదం చేస్తున్న జగన్. పంటల బీమాపై జగన్ ప్రగల్భాలు. ఆంధ్రజ్యోతి రాతలు చూడండి. 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్లు ఎగనామం పెట్టారు. రైతు వాటా కింద నయా పైసా విధించలేదు.
పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్ర మంత్రి. అయినా అన్నీ మర్చిపోయి ఉత్తిత్తి గొప్పలు. అప్పట్లో ఎరువులు, పురుగుమందులు వైసీపీ నేతల సిఫార్సు ఉన్న రైతులకే దక్కేవి, ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎరువుల పంపిణీ సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం చేసిందంట. ఎవరైనా నమ్ముతారా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఆంధ్రజ్యోతి అనుకుంటే ఏమనాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొన్నేళ్లలో దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఎరువుల కొరత ఏర్పడింది ఈ ప్రభుత్వ హయాంలోనే. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుకి ఎరువు సకాలంలో అందించక చేతులెత్తేసింది. ఎరువులు లేక వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతు ఇటీవల ఎదుర్కొన్నారు. కానీ ఆంధ్రజ్యోతి ఏమంటుందంటే, అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎరువులు సక్రమంగా అందలేదు, ఇప్పుడైతే చాలా పకడ్బందీగా సహకార సంఘాల ద్వారా పంపిణీ జరుగుతోంది. వీడియోలు, ఫోటోలు, రైతుల ఆందోళనలు అన్నిటి సాక్షిగా వెల్లడైంది. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలోనే తెలుగుదేశం పార్టీ నేతలు మొత్తం లారీలు లోడుకు లోడు ఎరువులు, యూరియా తరలించేస్తున్నటువంటి వ్యవహారం బట్టబయలైంది. అనేక చోట్ల అక్రమంగా ఎరువులు తరలిస్తుంటే కేసులు కూడా పెట్టారు. అధికార పార్టీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇంతగా బరితెగించేసినటువంటి ఎరువుల దందాని కప్పిపుచ్చడానికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎంతగా తెగించేసిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎరువులు సరిగా అందలేదట, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సక్రమంగా అందిస్తుందంట. ఎవరైనా అసలు ఇది జరిగి 2-3 నెలలు కూడా కాలా. మొన్నటి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో యూరియా కొరత చాలా తీవ్రంగా కలిసివేసింది. అలాంటి సమస్యను కప్పిపుచ్చేసి ఇప్పుడు ఎంత అందంగా చిత్రీకరించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలుంటే నిందించడం వేరు, కానీ కూటమి ప్రభుత్వంలో అంతా బాగుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చేస్తున్న విన్యాసం చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నట్టు. ఇక మొత్తం విజన్ ఉంటేనే అభివృద్ధి, ఏ టెక్నాలజీ ఇదే భవిష్యత్, దీనికి అనుగుణంగానే మా ప్రణాళికలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కామెంట్. 1,03,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంట, 83,000 ఉద్యోగాలు వస్తాయి, కంపెనీల ప్రతిపాదనకు SIPC ఆమోదం. చాలా పెట్టుబడులకైతే డోకా లేదండి. ఇప్పటికే 13-14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. రేపు నవంబర్లో మరొక 10 లక్షల కోట్లు అంటున్నారు. 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వెల్లువెత్తబోతున్నాయి. అంటే మరి ఉద్యోగాలు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమందికి దక్కినాయి ఉద్యోగాలు? ఆ ప్రశ్నకి సమాధానం ఉందా? ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై జోక్యం చేసుకోలేం, అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించారు హైకోర్టు. సాక్షి ఎడిటర్, చీఫ్ రిపోర్టర్ వ్యాజ్యాలు కొట్టివేత, షోకాజ్ నోటీసు వివిధ దశలను అధిగమించాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో రద్దు చేయడం వల్ల ఆ ఖర్చు అంతా వృధా అయిపోయింది. సాక్షి పత్రిక రాసిన వార్త. ఆ వార్త మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా శాసనసభ చాలా సీరియస్గా స్పందించింది. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులే చెల్లుబాటు కావు అంటూ సాక్షి ఎడిటర్, చీఫ్ రిపోర్టర్ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇంకా షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికే కోర్టుకు వచ్చేస్తారా? అది పూర్తిగా ప్రభుత్వం, శాసనసభ చట్ట ప్రకారంగా సమర్థవంతంగా నిష్పక్షపాతంగా సాగి విచారణ చేస్తే అనేక దశలు దాటితే అప్పుడు జోక్యం చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో మేము నోటీసులకే స్పందించాల్సిన అవసరం లేదు, నోటీసులు కొట్టేయాల్సినంత అవసరం లేదు అన్నట్టుగా సాక్షి ఎడిటర్ పిటిషన్ని కొట్టేసింది. అది ఇక్కడ మనం చూడొచ్చు. నిన్న సాక్షి పత్రిక ఎట్లా అయితే TV5 CEO మూర్తి మీద కేసు నమోదైంది. సినిమా హీరో సంబంధించినటువంటి వ్యవహారంలో ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకుని 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అన్నట్టుగా TV5 CEO మీద ఆ కథనం మాత్రం మనకి ఈ పత్రికలో కనిపించదు. నచ్చితే ఎంతైనా OPGW టెండర్ ధర 16.77 కోట్లకు పెంచేశారు. నచ్చిన వారి కోసం ట్రాన్స్కోలో కోట్ల రూపాయలు పందేరం కట్టబెడుతున్నారు. కేబుళ్ల సరఫరా ఏర్పాటుకు గత ఏడాది 84 కోట్లతో టెండర్ పనులు అప్పగించకుండా ఏడాది జాప్యం, అర్ధాంతరంగా పాతది రద్దు చేసి ఇప్పుడు 104 కోట్లకు పనులు అప్పగించారు. నిరుడు చేయాల్సినటువంటి పనుల్ని 87 కోట్ల రూపాయలకి టెండర్ కేటాయించి ఆ టెండర్ని అమలు చేయలేదు. ఇప్పుడు ఆ టెండర్ రద్దు చేసి 87 కోట్లని 101 కోట్లకి పెంచారు. చూడండి ఎట్లా ఉంటాయో మతలబు. 87 కోట్ల రూపాయలకి కేటాయించి ఇంకా ఏడాది గడవలేదు, ఆ టెండర్ రద్దు చేశారు.
ఆ కేబుల్ సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత నుంచి ఆ కంపెనీకి ఓపీజీడబ్ల్యూ అనేటువంటి సంస్థకి 87 కోట్లకి గత ఏడాది ఇస్తే ఇప్పుడు దాన్ని ఏకంగా 17 కోట్లు పెంచి 101 కోట్లకు పెంచేస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ట్రాన్స్కోలో ఈ పందేరాలు నడుస్తున్నాయో చూడండి. ఇది ఎవరికి నాయకులు ఎవరికి అందాల్సినంత అందకుండా, అధికారులందరికీ దక్కాల్సినంత దక్కకుండా ఇలా యథేచ్ఛగా ప్రజాధనాన్ని 87 కోట్ల నుంచి 101 కోట్లకు పెంచేస్తారా? ఇలా పెంపుదల సాధ్యమేనా? ఎవరి ప్రయోజనాలు ఎంత ఉన్నాయి ఇందులో? ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా? కేంద్రంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం, వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ. ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టంపై విచారణని 7వ తారీఖుకి వాయిదా వేశారు. ఈ నెలలో గవాయ్ రిటైర్ కాబోతున్నారు. ఆయన తీర్పిచ్చే దశలో, విచారణ పూర్తయిన తర్వాత తీర్పిచ్చే దశలో ఆయన జడ్జిమెంట్ రాకుండా ఉండేదానికోసం కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసి మొత్తం ధర్మాసనానికి కోరింది. మొత్తంగా చూస్తే దాని మీద ఈ చాలా సీరియస్గా గవాయ్ స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విస్తృత ధర్మాసనం ఫుల్ బెంచ్ కావాలి అని కోరినటువంటి తీరు మీద సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరపాల్సిందే. A2 సునీల్ యాదవ్ సంచలన కౌంటర్, సునీతారెడ్డి పిటిషన్పై దాఖలు, వివేక సంబంధాలు అవినాష్ రెడ్డితో ఆ కక్షలను దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదు అన్నట్టుగా ఈ పిటిషన్లో సునీల్ యాదవ్ పేర్కొన్నారు. మరి నిజంగా దర్యాప్తు చేస్తారా? దర్యాప్తు పూర్తయిపోయిందని ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ కోర్టు అన్నీ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ కేసు విచారణ సాధ్యమేనా? చూడాలి మరి ఏమవుద్దు. గోపీచంద్ హిందూజా కన్నుమూత, లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన హిందూజా గ్రూప్ చైర్మన్. నిన్ననే హిందూజా సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి MOU కుదుర్చుకున్నారు. విశాఖలో హిందూజా ప్రాజెక్టు విస్తరణ కోసం అంటూ MOU కుదిరింది. ఇవాళ హిందూజా చైర్మన్ చనిపోవడం అన్నది చాలా విచారకరం. గ్రామీణ రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు, గుంతలు పడితే అధికారులదే బాధ్యత. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. గుంతలు పడితే అధికారుల బాధ్యతట, అసలు రోడ్లు నాణ్యతలో రాజీ పడకూడదట. గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో పల్లెల్లో ఇప్పుడు రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం గర్భిణీలు అయితే చాలా రోడ్ల మీద ప్రయాణం చేస్తే ఆసుపత్రికి వెళ్లకుండానే డెలివరీ అయిపోయే దుస్థితి ఇప్పుడు దాపురిచ్చింది. చాలా రోడ్లు జనం రోడ్డెక్కి ఆందోళనకు పూనుకున్న తర్వాత కూడా ఆ రోడ్లను బాగు చేసిన దాఖలాల్లో కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు బాగాలేదని నిందించి విమర్శించి ఏకంగా రోడ్లు బాగు చేస్తామంటూ రోడ్డు ఎక్కినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని పంచాయతీరాజ్ రోడ్లు ఇప్పుడు అత్యంత దారుణంగా దయనీయంగా మారిపోయినా పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలతో సుప్రీం చీవాట్లు, మోదీది నకిలీ డిగ్రీ, ప్రచారంలో రాహుల్ విమర్శలు. పేదలను ఓటేయనియొద్దు, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి, జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు. ఎన్నికల్ని బీహార్లో ఎంత పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉందో చాటుతున్నటువంటి అంశం. కేంద్ర మంత్రి స్వయంగా చెప్తున్నారు, సామాన్యుల్ని ఓటేయడానికి రానివ్వద్దు, బూతులు మొత్తం క్యాప్చర్ చేయండి, ఈవీఎంల్లో మనం నచ్చినటువంటి వాళ్ళకి ఓట్లు వేసేయండి. ఇలాంటి ధోరణి నడుస్తుంది చూడండి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు పెట్టండి అని అంటే బ్యాలెట్లు పెడితే బూతులు క్యాప్చర్ చేసేస్తారు అనే వాదన కొంతమంది ముందుకు తీసుకొస్తారు. మరి ఇప్పుడు ఈ బూతుల్ని క్యాప్చర్ చేసే ప్రయత్నంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ ఉన్నాడు, జేడీయూ నేత. మరి ఏమన్నారు దీన్ని? మిగిలినటువంటి కథనాలు చూస్తే తల్లి తర్వాత భార్య బిడ్డలకే ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని వదిలేస్తే అనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏపీకి చెందిన ఒక కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. నైపుణ్యానికి AI పోర్టల్ యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామర్థ్యాల అంచనా, లోపాలు తెలుసుకునే అవకాశం, కంపెనీల ఖాళీలు, నిరుద్యోగుల సమాచారం అనుసంధానం. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరణ. యాప్లు, వెబ్సైట్లు ఆవిష్కరణతో ఉపాధి పెరిగే అవకాశం ఎంత మేరకు అన్నది చూడాలి. నారా భువనేశ్వర్కి ఫెలోషిప్ 2025 పురస్కారం ప్రదానం. ఇక గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్. సాస్కీ నిధులతో 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలు. 8వ వేతన సవరణ సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ. 9 రాష్ట్రాలు 3 యూటీల్లో సర్ ప్రారంభం. తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు. కోల్కతాలో మమతా భారీ ర్యాలీ.
క్లస్టర్ వ్యవస్థ రద్దు, స్వతంత్ర పాలనా యూనిట్లుగా పంచాయతీలు, 4 గ్రేడ్లుగా కార్యదర్శుల విభజన, వీరి పేర్లు పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్పు, ఉత్తర్వులు జారీ. పేర్లు మార్పు, ఊరు పేర్లు మార్పు ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీల పేర్లు మార్చారు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా వాళ్ళని మార్చారు. మరి ఎంత మేరకు ఇది ప్రయోజనం ఉంటుందో చూడాలి. క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయతీ, ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ చిన్నిల నుంచి విడివిడిగా వివరణ తీసుకున్న కమిటీ నేడు ముఖ్యమంత్రికి క్రమశిక్షణ కమిటీ నివేదిక. అగ్రిగోల్డ్ భూముల్లో అడ్డగోలు పాగా, నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై జోగి రమేష్ కన్ను, నకిలీ పత్రాలతో కుమారుడు బాబాయ్ పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆల్రెడీ అది ఎప్పుడో కేసు పెట్టారు, ఆ కొడుకు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు, రిమాండ్ తర్వాత బెయిల్ మీద వచ్చాడు, ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈనాడు జోగి రమేష్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కాబట్టి అతని చుట్టూ 4 రకాల అంశాలన్నింటినీ పోగేసి మరింత బదనాం చేసే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టు ఇది మనం భావించాలి. అమెరికా హైర్ చట్టం భారతీయ టెక్కీలకు కష్టం. వరుసగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో భారతీయులు, ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలు నిత్యం ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందో, ఆ నిర్ణయం ప్రభావం ఎంత మేరకు పడుతుందో, దానివల్ల ఏమవుతామో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఇప్పుడు అమెరికాలో దాపురించింది. ఇప్పుడు అమెరికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మొన్నటి వరకు స్వేచ్ఛా వాణిజ్యం, ఎవరు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, గ్లోబల్ విలేజ్ ఇలాంటి మాటలు చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు అబ్బెబ్బే మా దేశం, మా హక్కులు, మా స్థానికులు, ఇక్కడి వ్యవహారం అన్నట్టుగా ఎవరికాళ్ళు గోడలు కట్టేస్తున్న పరిస్థితి మళ్ళీ చూస్తున్నాం. ఆ మొత్తం గ్లోబల్ విలేజ్, స్వేచ్ఛా వాణిజ్యం అని దీర్ఘ రాగాలు ఆలాపించినటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనం చూస్తుంటే అంత అవకాశవాదంతో వ్యవహరిస్తారో మనకి చాటుతాయి. ఇప్పుడు అమెరికా తీరు అందుకు ఒక ఉదాహరణ. H1B వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ షట్డౌన్ నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుంచి నిలిచిపోయిన ప్రక్రియ ఇప్పుడు దరఖాస్తులకు ఛాన్స్. సమస్యలన్నీ పరిష్కరిస్తాం, బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. ప్రజా దర్బారుకు పోటెత్తిన జనం, 4 గంటలు 4,000 వినతులు, అప్పటికప్పుడు కొన్ని పరిష్కారాలు, గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల మధ్య యువనేత నారా లోకేష్ ఎందుకో తెలియదు తన ఇంటి ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించేటంటాడు. ఆయన స్టార్టింగ్లో రోజు నిర్వహించారు, ఆ తర్వాత వారానికి ఒకసారి నిర్వహించారు, ఆ తర్వాత నెలకి ఎప్పుడో 1-2 సార్లు నిర్వహించారు. ఇప్పుడు కొన్ని నెలలుగా అసలు నిర్వహణకే పూనుకోవటం లేదు. మరి నారా లోకేష్ ప్రజా దర్బార్ ఆరంభంలో అంత హడావుడిగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎందుకు ఆపేశారు, ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. ఇప్పుడు ఆయన తన సొంత ఇంట్లో జరిపినటువంటి ప్రజా దర్బార్ అక్కడ మూసేశారు కాబట్టి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్కి వెళ్ళారు. మరి అక్కడైనా ప్రజలు చెప్పినటువంటి సమస్యలు, జనం విన్నవించినటువంటి అంశాలకు పరిష్కారం చూపిస్తారా చూడాలి. ప్రభుత్వాలు పార్టీ కార్యాలయాల వేదికగా పాలక పార్టీలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ఫలితం ఎంత అన్నది చూడాలి. మరిక మిగిలినటువంటి కథల్లో పెట్టుబడులతో మీరు వస్తే రెడ్ కార్పెట్ పరుస్తాం అంటూ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలు. గ్రామీణ రహదారులకు మహర్దశ అవసరం లేదు, కానీ ఇప్పుడు ఉన్న దశ కొంచెం మెరుగుపరచండి చాలు. ఎందుకంటే రోడ్లు అంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. కూటమి హయాం విపత్తుల పాలన. చంద్రబాబు హయాంలో గడిచిన 18 నెలల్లోనే 16 సార్లు రైతులు నష్టపోయారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వివిధ రకాలుగా, అంటే మామిడి పంట, పొగాకు కొనుగోళ్లు, మిర్చి ధరలు, ఇలా అనేక రకాలుగా రైతులు 16 దఫాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నది ఆయన వాదన. ఇక హైదరాబాద్లో మామ అల్లుళ్ళ సవాల్. తెలుగుదేశం పార్టీ నాయకుడు కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఆయన అల్లుడు మధ్య వివాదం ముదురుతోంది. ఆస్తుల కోసం, మణికొండలో ఉన్నటువంటి ఆస్తుల కోసం ఇద్దరు బెదిరించుకుని గన్ను చూపించి బెదిరించారు అనేటువంటి అభియోగాలతో ఇప్పుడు ఏకంగా పోలీసులను ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో ఈ వ్యవహారం ఎటుమళ్లుతుందో చూడాలి. ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. సర్ అనేది SIR పేరుతో నడుపుతున్నది. గూడ్స్ రైలును ఢీకొట్టిన మరొక పాసింజర్ ట్రైన్ అనేటువంటి కథనం. ఇక ప్రజాశక్తి పత్రికలో చాలా కీలకమైనటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా? తిరుపతి బస్టాండ్ అదానీకి ఇచ్చేస్తున్నారండి. తిరుపతి బస్టాండ్, ముంబై ఎయిర్పోర్టు ఏ రకంగా బెదిరించి భయపెట్టి జీవీకే, GMR లాంటి సంస్థల నుంచి ఎయిర్పోర్ట్లు లాక్కున్నారో మనం చూసాం. ఆ తర్వాత ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ని అదానీ సంస్థ ఎట్టా కాజేసిందో అందరికీ
ఎరుకే. ఇప్పుడు ఏకంగా బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అయిపోయాయి. ఇప్పుడు బస్ స్టాండ్ల వరకు అదానీ సంస్థ వచ్చేసింది. అంటే ఇక అన్నీ అదానీయే, సర్వం అదానీ చేతుల్లోనే. తిరుపతి లాంటి చోట బస్ స్టాండ్ అదానీ కట్టబెడితే ఆ తర్వాత ఏమవుతుంది అన్నది కూడా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. మొత్తం అదానికి అర్పించేసే దానికోసం 2000 కోట్లు ఖరీదైనటువంటి ఆస్తులు కట్టబెట్టేసేదానికి రంగం సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. పేరుకి టెండర్లు, కావలసినటువంటి సంస్థలకు తగ్గట్టుగా కట్టబెట్టే ప్రక్రియ అమరావతి టెండర్లలో చూసాం కదా. ఇది కూడా అంతే. అదానీకి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు తర్వాత ఇప్పుడు ఏకంగా బస్ స్టాండ్లు కూడా అప్పగించేసే స్థితికి వస్తున్నారంటే ఇక అన్నింటా అదానీ అన్నట్టుగా మార్చేస్తే ఇక అదానీ ప్రదేశ్ అని అప్పట్లో చేసినటువంటి విమర్శలకు అర్థం ఏంటి? ఇప్పుడు అదానీ ప్రదేశ్ ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. మరి మిగిలినటువంటి కథనాలు చూస్తే ఎన్యూమరేషన్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా చెల్లింపులో ప్రభుత్వం విఫలమైందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. ఇక రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి, సిపిఎం డిమాండ్. రాష్ట్రంలో 359 రూర్బన్ పంచాయతీలు, రూరల్లో ఉన్నటువంటి 10,000 పైబడిన జనాభా ఉన్న పంచాయతీల్ని రూర్బన్ అని పేరు పెట్టి రూరల్, అర్బన్ కలిపి కొత్త రూర్బన్ పంచాయతీలుగా మారుస్తున్నారు. అది క్లస్టర్ వ్యవస్థను రద్దు చేశారు. అందుకు తగ్గట్టుగా ఆర్డర్. ఫోన్లో పోస్ట్ ఆఫీస్ డాక్ సేవా యాప్ ఆవిష్కరించారు. పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సర్వీసులన్నీ ఫోన్లోనే పొందొచ్చు. రైతులకు ఉచిత విద్యుత్, వరికి 300, గోధుమకి 400 రూపాయల బోనస్ ఇస్తాం, ఆర్జేడీ నేత ప్రకటన. చాలా ముఖ్యమైనటువంటి బీహార్ ఎన్నికల్లో వాగ్దానాల పరంపర నడుస్తుంది. ఇరుపక్షాలు భారీగా హామీలు గుప్పిస్తున్నాయి. మరి ఎన్ని అమలు చేస్తాయో చూడాల్సి ఉంది. ఎవరి వైఖరి వారిదే. కేసినేని, కొలికిపూడి ఈ తగాదా తీరేలా లేదు అన్నట్టుగా కథనం సారాంశం. నిజానికి తిరువూరులో కేసినేని చిన్ని వేలు పెట్టడం వల్ల వచ్చిన వివాదం ఇది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ తమ పెత్తనే నడవాలి అని ఒక సెక్షన్ భావిస్తోంది. అలాంటి కేసినేని చిన్నికి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. నారా లోకేష్ ఆశీస్సులతో కేసినేని చిన్ని రెచ్చిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎంపీలకి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. ఉదాహరణకి నంద్యాల ఎమ్మెల్యే బైరెడ్డి శబరి ఆళ్లగడ్డ వెళ్ళగలరా? ఆమె పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో నచ్చినట్టు చేయగలరా? శ్రీశైలంలో ఆమె వెళ్ళినందుకు గాను యారాసు ప్రతాప్ రెడ్డి మీద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ఎంత రాద్ధాంతం చేశారు. ఇట్లా ఎమ్మెల్యేలు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగుపెట్టే అవకాశం లేని చోట, ఎంపీలకి అలాంటి బ్రేకులు వేసేస్తున్న చోట ఇక్కడ ఎమ్మెల్యే మాట కాదని ఎంపీ పెత్తనం నడిపించేసేయాలి ఏం చూస్తున్నారు. ఇవ్వనాలి దీన్ని. ముందు కేసినేని చిన్నిని కట్టడి చేయకుండా ఈ వివాదం సమసిపోయే అవకాశం లేదు. టీడీపీ మెడకు ఇది మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. బయటకు మాట్లాడొద్దు. సాక్షి పత్రికలో అదే సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం. 4 గంటల పాటు నిన్న కొలికిపూడి శ్రీనివాసరావుని క్రమశిక్షణ కమిటీ విచారించింది. ఏమడిగిందే, మీరు ఎందుకే బయట ఇలా చెప్పుకుంటారు, బయట మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పారు అని. సరిగ్గా ఇదే సమయంలో తిరువూరు తగాదా తీరకముందే కావలి వివాదం. కావల్లో ఇటీవల ఆగ్రోస్ సంస్థ చైర్మన్గా పనిచేసిన సుబ్బానాయుడు చనిపోయారు. ఆ సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. చివరికి దశదిన కర్మ రోజు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ రోజు సుబ్బానాయుడు అనుచరులు ఎమ్మెల్యేని తిప్పికొట్టారు, తిరిగి వెనక్కి పంపించారు. చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కావలి టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అయితే దీని అంతటికీ కారణం బేదా రవిచంద్ర. ఎమ్మెల్సీగా ఉన్న రవిచంద్రే సుబ్బానాయుడు అనుచరులు రెచ్చగొడుతున్నారు అని ఎమ్మెల్యే భావిస్తున్నారు. దాంతో ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్నటువంటి కావల్లో ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య చాలా పెద్ద వివాదం నడుస్తుంది. నిన్న ఎమ్మెల్యేని పిలిచి హెచ్చరించారు అన్నట్టుగా ఈనాడులో వచ్చినటువంటి కథనం. బస్సులు ఆపడం లేదు, చదువుకోవడానికి ఎలా వెళ్ళాలి, ఫ్రీ బస్సులు కారణంగా బస్సులన్నీ ప్రారంభించిన చోటు నుంచే నిండిపోవడంతో మధ్యలో బస్సులు ఆపక కాలేజీ పిల్లలు సమయానికి స్కూల్కి కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు. దాంతో రోడ్ల మీద అనేక చోట్ల ఇప్పటికే విజయనగరం జిల్లా జామి ప్రాంతంలో ఇలాంటి నిరసన జరిగాయి. ఇప్పుడు నిన్న ఇది తూర్పుగోదావరి కాకినాడ జిల్లా జగ్గంపేటలో మళ్ళీ రోడ్డు మీద బస్సులు ఆపేయాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలు తరలిస్తున్నారు. వాస్తవానికి పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని మొదట భావించారు. కానీ ఇప్పుడు పెనమలూరు కాకుండా నూజివీడ్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కైకలూరు ఏలూరు జిల్లా నుంచి తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇప్పుడు నూజివీడ్ను కూడా ఎన్టీఆర్ జిల్లాలో తీసుకొస్తే
ఏం జరుగుతుంది? ఈరోజు మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఉంది. అందులో మార్కాపురం, మదనపల్లె 2 జిల్లాలు కొత్తగా రాబోతున్నట్టు ఇప్పటికే నిర్ణయించారు. దాంతోపాటుగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర ఇలాంటివి డివిజన్ కేంద్రాలుగా మారబోతున్నాయి. ఇక రాజధాని నిర్మాణానికి సలహాలు ఇవ్వచ్చు ఎవరైనా. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంట, దానికి విజన్ 2047 రూపొందిస్తున్నారంట. రాజధాని నిర్మాణానికి మీరందరూ సలహాలు ఇవ్వండి అంటూ సిఆర్డీఏ కోరుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పెట్టుబడుల పరంపర శిక్షణ ఇంకెప్పుడు? 2022లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 6000 పైబడినటువంటి పోస్టులకి కానిస్టేబుల్ నియామకాలకి నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఇప్పుడు 2026 వస్తుంది, కానీ ఆ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి 2023లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిపి ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ జరిపి మెయిన్స్ రిజల్ట్స్ కూడా ఇచ్చి ఎంపికయ్యారు అన్నట్టుగా 100 మందిని ఎంపిక చేసి ఇప్పటి వరకు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం మెడికల్ టెస్టులు కూడా పూర్తయ్యాయి, ఇంతవరకు ట్రైనింగ్ కూడా పూర్తి కాలేదు. ట్రైనింగ్ పూర్తి కాకపోతే పోస్టింగ్ ఎప్పుడు? పోస్టింగ్ లేకపోతే మొత్తం 3 ఏళ్లుగా ఎదురు చూపులతో ఇంకెన్నాళ్ళు గడపాలి? కానిస్టేబుల్ నియామకాలు, కానిస్టేబుల్ కొత్త వాళ్ళు రాకపోవడంతో ఉన్న కానిస్టేబుల్ మీద పని ఒత్తిడి పెరిగి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. కానీ ఉన్న కానిస్టేబుల్ ఎంపిక చేసినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్లో అంతా పాస్ అయినట్టు అధికారికంగా వెల్లడించారు. తాము కానిస్టేబుల్గా ఎంపికయ్యామని ఆ ఎంపికైనటువంటి వాళ్ళంతా ఆనందించారు. కానీ ఆ ఆనందం పూర్తిగా ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించకుండా ఇంకా తాత్సారం చేస్తూ, ఇంకా వేధిస్తూ ఎన్నాళ్ల పాటు ఇట్లా జాప్యం చేస్తారు? 2022 నాటి నోటిఫికేషన్ 2026 నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి రాకపోతే ఏమనాలా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని నిందించినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? దాదాపు 18 నెలలు నిండిపోయింది, 19వ నెల గడిచిపోతుంది. 19 నెలల తర్వాత కూడా ఈ ప్రభుత్వం కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయిందంటే, వాళ్ళని ఉద్యోగంలో చేర్చి ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేర్చే ప్రయత్నం జరగలేదంటే ఎంత విడ్డూరం ఎలా ఉందో చూడండి. ఇక వరిని మింగిన మొంతా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 396 మండలాల్లో 3855 గ్రామాల్లో 4,92,611 మంది రైతులకు సంబంధించినటువంటి వరి పంట నష్టం జరిగింది అన్నట్టుగా కథనం. ఇక అమెరికా నుంచి భారీగా చమురు కొనుగోలు. ఇండియాకి చౌక చమురు అందిస్తున్న రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అధిక ధరకే అమెరికా నుంచి కొంటోంది మోదీ సర్కారు. ఏమనాలి దీన్ని? రష్యా చౌక చమురు ఇస్తుంటే అమెరికా వద్దంది కాబట్టి, అమెరికా ఆంక్షలు పెట్టింది కాబట్టి అమెరికా ముందు తలొగ్గి అమెరికా నుంచి భారీ ధర కొనుగోలు చేసి అమెరికాకి లాభాలు అర్పించే ప్రయత్నంలో మోదీ గవర్నమెంట్ ఉందంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? పక్కనోడు చౌకగా ఇస్తానంటే వద్దని అక్కడెక్కడో వాడు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడంటే వాడి దగ్గర కొనే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉండడాన్ని ఏమంటారు? ఎంత విడ్డూరంగా ఈ సర్కారు తీరుందో గమనించండి. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. వీడియోని లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.